హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీనెస్ ఈజ్ హోమ్ మేడ్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వీట్ క్యారెట్ అండి. క్యారెట్ పిల్లలకి ఫస్ట్ సాలిడ్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. క్యారెట్ అన్నది క్యారెట్లో బీటా క్యారోటిన్ ఉంటుందండి. ఇది పిల్లల కంటికి చాలా మంచిది. వాళ్ళ విజన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఇందులో ఉండే వైటమిన్ B6 పిల్లల హెయిర్కి, స్కిన్కి, లివర్ ఫంక్షన్కి చాలా మంచిగా యూజ్ అవుతుందండి. ఇందులో ఉన్న కాల్షియం వల్ల పిల్లల బోన్ డెవలప్మెంట్కి కానీ, ఫైబర్ వల్ల వాళ్ళకి హెల్తీ డైజెషన్కి కానీ మంచిగా యూజ్ అవుతుందండి క్యారెట్. మీరు కూడా తప్పకుండా ఫస్ట్ సాలిడ్లో పిల్లలకి క్యారెట్ పెట్టండి. నేను ఈరోజు క్యారెట్ని వీటితో కలిపి పెడుతున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాము. నేను ఫస్ట్గా ఒక క్యారెట్ తీసుకొని దాన్ని బాగా గ్రేట్ చేసుకున్నానండి. అండ్ వీట్ కూడా డ్రై రోస్ట్ చేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. అండ్ వీటిలో కాంబినేషన్కి డ్రై ఫ్రూట్ పౌడర్ అండి, అండ్ డ్రై డేట్స్ పౌడర్. ఇది ఆప్షనల్ అండి. ఆల్రెడీ క్యారెట్ స్వీట్గానే ఉంటుంది కాబట్టి అవసరం లేదు. నేను కొంచెం యాడ్ చేసుకుంటాను. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. బౌల్ పెట్టుకొని 1 ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నానండి. ఇందులో మనం గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి. క్యారెట్ చాలా బాగా బాయిల్ అవ్వాలండి. ఆల్రెడీ గ్రేట్ చేసాం కాబట్టి పర్లేదు, ఫాస్ట్గానే బాయిల్ అయిపోతుంది. పిల్లలకి చాకింగ్ కూడా అవ్వకుండా ఉంటుంది గ్రేట్ చేయడం వల్ల. క్యారెట్లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయండి. ఇది పిల్లల్లో ఇమ్యూన్ ఫంక్షన్ని బూస్ట్ చేస్తుందండి. ఇది బోన్స్కి మాత్రమే కాదండి, పిల్లల టీత్కి కూడా చాలా మంచిది క్యారెట్. ఇది బాగా బాయిల్ అవ్వాలి. ఇందులో ఉండే వైటమిన్ A వల్ల పిల్లల కంటికి చాలా మంచిదండి. ఐ విజన్ కూడా పెరుగుతుంది. ఓకే, బాగా బాయిల్ అయింది. సో ఇలా కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకున్న వీట్ యాడ్ చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మనకి క్యారెట్ ఎక్కువ ఉండాలి, వీట్ తక్కువ ఉండాలి కాబట్టి ఇలా చేస్తున్నానండి. ఓకే, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. వీట్ కూడా మంచిగా కుక్ అవ్వాలండి. వీట్ పిల్లలకి మంచి ఎనర్జీ ఇస్తుందండి. దానివల్ల పిల్లలు రోజంతా యాక్టివ్గా ఉండడానికి యూజ్ అవుతుంది. ఇందులో మెగ్నీషియం అండ్ జింక్ ఉంటుందండి. ఇది పిల్లల గ్రోత్కి చాలా మంచిగా పనిచేస్తుందండి. వీట్ కూడా పిల్లల ఫస్ట్ సాలిడ్స్లో చాలా మంచిదండి. మీరు కూడా తప్పకుండా వీటిని పెట్టడానికి ట్రై చేయండి. ఓకే అండి, ఈ మాత్రం కుక్ అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు ఇందులో నట్స్ పౌడర్ వేస్తున్నానండి. అలాగే కొద్దిగా డ్రై డేట్స్ పౌడర్ కూడా వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో క్యారెట్ స్వీట్గానే ఉంటుంది, కొంచెం యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఓకే, బాగా మిక్స్ చేసుకున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ మాత్రమే కుక్ చేస్తానండి, సరిపోతుంది. నేను ఈ ఫుడ్ ఆఫ్టర్నూన్ పెడతానండి మా బేబీకి. లంచ్గా నేను ఇస్తాను. ఆఫ్కోర్స్ నేను ఏది పెట్టినా కొని ఇబ్బంది పెట్టకుండానే తినేస్తుందండి. నేను కష్టపడి చేసినందుకు ఇబ్బంది పెట్టకుండానే తింటుంది. సో మనం కూడా వాళ్ళకి నచ్చేలాగా పెట్టడానికే ట్రై చేయండి. మనకి తెలిసిపోతుంది వాళ్ళకి ఎలాంటి టేస్ట్ నచ్చుతుంది, ఎలాంటిది నచ్చట్లేదో తెలిసిపోతుంది కదా. సో దాన్ని బట్టి ఫుడ్ పెట్టడానికి ట్రై చేయండి. ఓకే అండి, అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ అండి.